ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదా మహ్యం దదాతి స్వపదంకితం. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్ని గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత శ్రీరాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్, హరే కృష్ణ మాతాజీస్, హరే కృష్ణ టు ఆల్ వైష్ణవాస్. నేను ఈరోజు శ్రీకృష్ణ భగవాన్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన లీల చెప్పబోతున్నాను. ఈ లీల ముఖ్యంగా నా ప్రభుపాదికి చాలా ఇష్టమైనటువంటి లీల. ఈ లీల వినిన తరువాత మూర్ఖుడు శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఏమాత్రం భక్తి లేనివాడు కూడా భక్తిని పొందుతాడు. మనందరికీ తెలుసు, నారద ముని మహాభాగవతులు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క పరమ భక్తులు, ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామ సంకీర్తన చేయువారు. ఎక్కడ నారదముని ఉంటారో అక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఉంటారు, ఎక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఉంటారో అక్కడ నారదముని ఉంటారు. అలాంటి నారదముని ఒకరోజు శ్రీకృష్ణ భగవాని దర్శనార్థమై ద్వారక వెళ్తారు. దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో రుక్మిణీ మాత నారద మహామునితో ఇలా అంటుంది, నాయన నారద, మీరు మహాభాగవతులు, మన ప్రభు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమ భక్తులు, నాకు ఒక చిన్న సందేహం ఉంది, దాన్ని తీరుస్తారా అని అడుగుతుంది. రుక్మిణీ మాత ఇలా అంటది, నాయన నారద, మన ప్రభు శ్రీకృష్ణ భగవానుడు అదిగో రోజు ఆ గదిలోకి వెళ్తున్నారు. ఆ గదిలో ఒక పెద్ద చెక్క పెట్టె ఉంది. ఆ చెక్క పెట్టెలో ఏదో రహస్యం ఉంది. మన ప్రభు రోజు ఆ గదిలోకి వెళ్తున్నారు, ఆ చెక్క పెట్టెను తెరుస్తున్నారు, రహస్యంగా ఏదో పూజ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి ఆ పెట్టెని యథావిధిగా మూసేస్తున్నారు. నాలో రోజు ఆతృత మొదలైంది. ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలని శ్రీకృష్ణ భగవాన్ అడగాలనుంది, కానీ నేను ధైర్యం చేయలేకున్నాను. ఆ పెట్టెలో ఏముందో తెరిచి చూడలేకున్నాను, అదేవిధంగా మన ప్రభువుని కూడా అడగలేకున్నాను. దయచేసి మన ప్రభువుని అడిగి అందులో ఏముందో చెప్తారా? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, పరమాత్మ, పరబ్రహ్మ, వేదములందు ఆయన పరమసత్యంగా కీర్తించబడ్డారు. దేవాది దేవుడైన ఆయన అందరికీ, అన్ని జీవరాశులకి, అదేవిధంగా అన్ని దేవీ దేవతలకు కూడా పూజనీయుడు. అటువంటి భగవానుడు పూజించేటువంటిది ఏందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే భగవానుడు కన్నా, మన ప్రభువు కన్నా గొప్పదైన వాళ్ళు ఎవరిని మన భగవానుడు పూజిస్తున్నాడు, అది నాకు తెలుసుకోవాలనుంది అని రుక్మిణీ మాత అంటుంది నారదమునితో. అంతటా శ్రీకృష్ణ భగవాని దగ్గరికి వెళ్ళిన నారదముని, ఓ నా ప్రభు కృష్ణ, మీరు దేవాది దేవుడు, పరమాత్మ, పరబ్రహ్మ, వేదములందు అంతిమ సత్యము, పరమసత్యము మీరు, బ్రహ్మ రుద్రాది దేవతలు మొదలు సకల జీవరాశికి పూజనీయులు మీరు, మీకన్నా సమానులు కానీ అధికులు కానీ ఎవరూ లేరు. అటువంటి మీ పూజల్ని అందుకుంటున్న వారెవరు, మీకన్నా గొప్పవారు మీ పూజల్ని అందుకుంటున్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అని నారదముని శ్రీకృష్ణ భగవాన్ అడుగుతారు. వెంటనే కృష్ణ భగవానుడు నారదముని తీసుకొని ఆ గదిలోకి వెళ్తారు. వెళ్ళి అందులో ఉన్నటువంటి ఆ చెక్క పెట్టెను తెరుస్తారు. అందులో ఒక చిన్న పెట్టె ఉంటుంది, అందులో మరో చిన్న పెట్టె ఉంటుంది, చివరికి ఒక చిన్న పెట్టె ఉంటుంది. ఆ చిన్న పెట్టెలో ఒక చిన్న వస్త్రపు మూట ఉంటుంది. ఒక తాడుతో కట్టబడినట్టు ఒక వస్త్రపు మూట ఉంటుంది. ఆ వస్త్రపు మూటని శ్రీకృష్ణ భగవానుడు తీసుకొని తన గుండెలో హత్తుకొని దాన్ని తెరిచి నారదమునికి చూపిస్తూ అంటాడు, ఇది నా భక్తుల యొక్క పాదాల ధూళి. నా భక్తుల యొక్క పాదధూళి కన్నా నాకు పూజనమైంది వేరేదేదీ లేదు. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాను అంటే కేవలం నా భక్తుల యొక్క పాదాల ధూళి మాత్రమే నారదా అని భగవానుడు పారవస్యంతో, భగవానుడి యొక్క కళ్ళ నుండి నీళ్ళు వస్తాయన్నమాట. పాదధూళి నుంచి ఒక చిటికెడు పాదధూళిని తన వేలితో తీసుకొని శ్రీకృష్ణ భగవానుడు తిలకంలాగా ధరిస్తాడు. అది విన్న నారదముని, దూరం నుంచి విన్నటువంటి రుక్మిణీదేవి
పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల మీద పడి, ప్రభు, మా యొక్క ప్రేమ అల్పమైనది, కానీ నీ భక్తులమైన మా పట్ల, నీ భక్తుల పట్ల నీకున్నటువంటి ప్రేమ అనంతమైనది, దానికి కొలమానాలు లేవు. దయచేసి నీ పాద పద్మాల దగ్గర మాకు శాశ్వత ఆశ్రయాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నామని రుక్మిణీదేవి, నారదముని భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారు. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.